బోర్డు చూడడానికి ఇలా ఉంటుంది, ద రామేశ్వరం కెఫే అని. మనం రెస్టారెంట్ లోపల ఎంటర్ అవ్వగానే చూడడానికి ఇలా ఉంటుంది. విజువల్ చూడండి, చాలా బాగుంది. మనకి రైట్ సైడ్ చూసుకుంటే ఇలా వినాయకుడి విగ్రహం అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అంటే ఈ ఆదియోగి శివుడి విగ్రహంకి వాటర్ వల్ల సెటప్ చేశారు. మీకు వీడియోలో ఎలా కనపడుతుందేమో కానీ రియల్గా మాత్రం వేరే లెవెల్. అలాగే ఇక్కడ ఒక తులసి మొక్క, ఈ తులసి మొక్కకు ఎదురుగా అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ కృష్ణ కుటీర అని చెప్పి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. చిన్న చిన్న ఆవులు అయితే పెంచుతూ ఉంటారు ఇక్కడ. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇంకా భోజనం చేద్దామని లోపలికి అయితే వెళ్ళాను. యాక్చువల్లీ నేను మా ఫ్రెండ్తో అయితే వెళ్ళాను. మేమైతే భోజనం ఆర్డర్ చేసుకున్నాము. ఇలా అరిటాకులు వేసారు నీట్గా. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెంని అయితే వడ్డిస్తూ ఉన్నారు. సర్వింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ మోర్ దాన్ 50 మెంబర్స్ ఉన్నారు సర్వ్ చేసేవాళ్ళే. ఇంకా ఇమాజిన్ చేసుకోండి తినేవాళ్ళు ఎంతమంది వస్తారనేది. ప్లేస్ అయితే చాలా బాగుంది కదా, కంఫర్ట్గా ఉంది. చాలా కింద అయినా కూడా చాలా కంఫర్ట్గా ఉంది కదా. వాళ్ళు ఇక్కడ చాలా రకాలైన ఐటమ్స్ అయితే సర్వ్ చేస్తారు. మీరు కడుపు నిండా తినచ్చు, అన్లిమిటెడ్ అనమాట. అంటే ప్రాపర్ ట్రెడిషనల్ వేలో భోజనం ఎలా చేస్తారో అలా పెడుతున్నారు అనమాట ఈ హోటల్లో. అరిటాకు వేసి ఇవన్నీ ఇచ్చారు చూడండి, బాగా నీట్గా. ప్యూర్ వెజ్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ హోటల్. బెంగళూరులోనే చాలా పెద్దగా ఉందన్నమాట హోటల్ ఇది. అన్ని హోటల్లో ఇదే చాలా పెద్దది బెంగళూరులో. చూడండి, మీరు ఎక్కడైనా చూసారా సర్వ్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు చూడండి. ఇక్కడ నీట్గా ప్రాపర్ ట్రెడిషనల్ వే అంతా నాకైతే బాగా నచ్చింది అన్నమాట, యూనిక్గా. చూపిరు సార్ ఎలా ఉంటారు. అదనమాట కదా. ఓలిగా వేశారనమాట, వేడిగా ఓలిగా కాలుతుంది బాగా. నెయ్యి కూడా చాలా బాగా వేశారు. చాలా చాలా బాగుంది ఓలి అయితే. నెయ్యి వాంగీబాత్ అంట ఇది. టేస్ట్ అయితే అమృతం చెప్పచ్చు, అంత బాగుంది టేస్ట్. చిన్నగా గుగ్గిళ్ళు ఇచ్చారు. గుగ్గిళ్ళు, చిన్న వడ, మళ్ళీ ఇది వెజ్జీస్, క్యారెట్, బీట్రూట్, వేడివేడిగా ఉన్నాయి బాగా. ఓలిగా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఓలిగా సరిపోయింది నెయ్యి వేసుకుని. ఇప్పుడే వేడివేడిగా వైట్ రైస్ పెట్టినారు. చట్నీ పెడితే నాకు ఐడియా లేదు, టేస్ట్ అయితే బాగుంది. వేడివేడిగా వైట్ రైస్ పెట్టి దాంట్లో పప్పు వేసి నెయ్యి వేశారు. నేను నెయ్యితో ఎప్పుడు తినలేదు పప్పు. ట్రై చేద్దాం, తిని ఎలా ఉందని చెప్తాను. కాలిపోతుంది అట్లే. ఆడుతున్నారు ఇంత టేస్ట్. నేను పప్పు చాలా చాలా బాగుంది టేస్ట్. ఫ్రాంక్గా చెప్పాలంటే ఇంత టేస్టీ పప్పు అన్నం ఏ హోటల్లో తినలేను అయితే. రామేశ్వరం కెఫే ఎంతైనా రామేశ్వరం కెఫే, అందుకే ఇంతమంది క్రౌడ్ ఉంటారు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. టేస్ట్ పప్పు అన్నం
నేనైతే ఏ గుళ్ళో తినలే, ఏ హోటల్లో తినలే ఇంత టేస్ట్ పప్పు విత్ నెయ్యి ఫుల్ వేసినారు, నెయ్యి కూడా. ₹1 వర్త్ అనమాట అడిగితే. రెండోసారి వైట్ రైస్ పెట్టించుకొని రసం పెట్టించుకున్నాను. కొంచెం రసం తిని చెప్తా ఎలా టేస్ట్. ఇప్పుడు బిర్యానీ రసం తిరిపింది. నేను తినే ప్రతి ఐటెం బాగుంది ఇక్కడ, చాలా బాగుంది. సాంబారు, రసం, పప్పు, ఒక్క ఐటెం బాగాలేదని చెప్పేది, అంత బాగున్నాయి టేస్ట్లో. డబ్బులు పెట్టిన దానికైతే చాలా వర్త్ అదనమాట కదా. మన ఛానల్ ఫుల్ మోనిటైజేషన్కి చాలా దగ్గరలో ఉన్నాం మేము. మనకు వాచ్ టైం ఆల్మోస్ట్ 6000 ఉంది. యాక్చువల్లీ మానిటైజేషన్కి కావాల్సింది 4000, కానీ సబ్స్క్రైబర్లు మనకి ఎక్కువ లేరు. ఎందుకంటే నేను షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడం లేదు ఎక్కువ. సో ఈ వీడియో కొత్తగా ఉన్న చూస్తుంటే సరిగ్గా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మన ఛానల్ని. హైలైట్ ఏమంటే ఈ కెఫేని రెస్టారెంట్లా కాకుండా ఒక గుడిలాగా ట్రీట్ చేస్తున్నారు. Let's go.